శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని మండల విద్యాశాఖ అధికారి కె రాంబాబు ఆధ్వర్యంలో నేడు బడికి పోదాం కార్యక్రమాన్ని నవగూడ గిరిజన గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బడి ఏడు పిల్లలు బడిలోనే ఉండాలని, బాల కార్మికులుగా మారొద్దంటూ ఆయన సూచించారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. స్తంభం గుంది చదువు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని హిరమండలం మండలంలో పలు అంగన్వాడీ కేంద్రాలలో ఫ్రీ స్కూల్ పిల్లలకు ఆంగ్ల అక్షరమాలను వాలంటీర్లు బోధించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. చెప్పండి. సి ఫర్ కౌ. కౌ అంటే ఆవు. కౌ అంటే ఏంటమ్మా? సి ఫర్ కార్. కార్ తెలుసు కదా. సి ఫర్ క్యాట్. పిల్లి. సి ఫర్ క్యారెట్. క్యారెట్ తెలుసా మీకు? ఎవరైనా తిన్నారా? ఎలా ఉంటది? శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ్యుడిగా మామిడి గోవిందరావు ప్రమాణ స్వీకారం చేసి పాతపట్నానికి విచ్చేసిన సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన సత్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మామిడి గోవిందరావు ప్రసంగించారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. ఎందుకు పెట్టానో తెలుసునా? ఆకృతి నాకు వచ్చిన శాలరీ మా నియోజకవర్గ ప్రజలకి, పేదవారికి, మధ్యతరగతి వారికి, సామాన్యులకి ఇవ్వాలని ఆకృతి. అందరూ ఎమ్మెల్యేగా శాలరీ అకౌంట్ పడింది కదా, చూద్దామని కాదు. నాకు 360 రోజులు నాకు ఏ నెల శాలరీ వచ్చినా ఈ 5 సంవత్సరాల శాలరీ కూడా ప్రతి మండలానికి, ప్రతి ఒక్కరు కూడా శాలరీ ఇచ్చేస్తున్నానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాదు, ఒక ట్రస్ట్ పెడతాను, సామాన్యులకు అందుబాటులో ఉంటాను, ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారని నిరూపణ చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే అంటే మనం పూర్వం అనుకున్నట్టు ఎమ్మెల్యే అంటే రాజకీయం కాదు, ఎమ్మెల్యే అంటే పదవి కాదు, ఎమ్మెల్యే అంటే హోదా కాదు, ఎమ్మెల్యే అంటే బాధ్యత. పాతపట్నం ప్రజల తాలూకు బాధ్యత, ఈ నియోజకవర్గ బాధ్యత. ఇవన్నిటికీ నేను కట్టుబడి ఉంటానని మీ ముందు ప్రమాణం చేస్తున్నాను. జిల్లా కేంద్రమైన విజయనగరంలో సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆ జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ మేరకు ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి బాధితుల సమస్యలను వివరించి చట్ట పరిధిలోని చర్యలను చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, డిఎస్పీలు ఆర్ గోవిందరావు, డి విశ్వనాథ్, ఎం వీరకుమార్, టీసీఆర్బీసీఐ జె మురళి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. రమేష్ అనే ఒక అతని మీద ఒక చెక్ బౌన్స్ కేసు లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చింది. Please like, share, subscribe our channel.